గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని యాభై ఒక్క భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 52వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎక్కడ వరకు వచ్చాం? దుష్యంతోపాఖ్యానంలో ఉన్నాం కదా. శకుంతల తన జననం గురించి దుష్యంతుడికి చెప్తుంది. తన తండ్రి ఒక బ్రహ్మర్షికి చెప్పిన వృత్తాంతాన్ని తను చెప్తున్నది. అందులో కొంత భాగం చెప్పుకున్నాం. కర్ణుడు అంటున్నాడు ఆ బ్రహ్మర్షితోటి, మేనక ఆ విధంగా చెప్పగానే ఇంద్రుడు వాయువుని ఆమె వెంట వెళ్ళమని ఆదేశించాడు. వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అగ్నితో సమానంగా ప్రకాశిస్తూ ఉన్న విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళారు. ఏం చేస్తున్నాడు ఆయన? తపస్సు చేసుకుంటున్నాడు. తన పాపాలని దగ్ధం చేసి తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. అంటే అంత గొప్ప తపస్సు. అప్పటికే వీళ్ళు వెళ్ళేటప్పటికే ఆయన పాపాలన్నీ దగ్ధమైపోయినాయి ఆయన చేసిన తపస్సు. ఆయనకు చూసింది. అక్కడికి వెళ్ళి ఈలోగా ఆమె పమిటని వస్త్రాన్ని వాయువు పెద్ద గాలి వీచి తీసేశాడు. విశ్వామిత్రుడు కంటపడింది. మనస్సు చలించిపోయింది. ఆమెని తనతో విహరించమని కోరాడు. ఇక్కడ ఇంద్రుడు చెప్పింది సత్యమైంది. ఆమె ఆయనతో విహరించింది. ఒక పిల్లని కనదయ్య. ఇదిగో ఆ పిల్లే ఈ పిల్ల. నాకెట్లా లభ్యమైందంటావా? ఆ మేనకేమో తన దాన్ని తను పోయింది కనేసి. విశ్వామిత్రుడు కూడా మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు. పక్షులు పెంచినాయి ఆ పిల్లని, జాగ్రత్తగా గద్దల నుండి కాపాడినాయి. అందువల్ల నేను శకుంతల అని పేరు పెట్టాను. నేను చూశాను ఆ అమ్మాయిని, పేరు పెట్టి తెచ్చుకొని పెంచానయ్యా. ఇది ఆ అమ్మాయి కూడా నన్ను తండ్రిలాగానే చూస్తుంది అని ఈ విషయం అంతా కూడా బ్రహ్మర్షితోటి కన్మ మహర్షి చెప్పాడు అని మేనక దుష్యంతుడితో చెప్పింది. దుష్యంతుడు అన్నాడు అప్పుడు, అయితే నాకు అర్థమైపోయింది, నువ్వు ఖచ్చితంగా రాజపుత్రికి కాబట్టే నా మనసు నీ మీద లగ్నమైంది. ఎలా రాజపుత్రిక? విశ్వామిత్రుడు రాజర్షి కదా, రాజైఋషి అయిన వాడు కదా. కాబట్టి ఆయన పుత్రికి కాబట్టి నా మనసు నీ మీద లగ్నమైంది, మనం పెళ్లి చేసుకుందాము అంటే ఆమె అన్నది, అట్లా కుదరదు, మా నాన్నగారు అడవికి ఫలాలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు, ఆయన వస్తాడు. మరి మన విషయం తెలిసిందంటే ఆయన బ్రాహ్మణుడు కదా, కోపి. బ్రాహ్మణ కోపం భరించలేనిది సుమా. కోపంతోనే దహించి వేస్తాడు నిన్ను అంటూ విశ్వామిత్రుడికి చెప్పింది. మా నాన్నగారు వచ్చేదాకా ఆగమని ప్రార్థించింది. కానీ ఆ రాజు వినలే. రాజు ధర్మం చెప్పాడు. వివాహాలు ధర్మం ప్రకారం 8 రకాలు ఉంటాయి. బ్రాహ్మమని, దైవతమని, ఆర్షమని, ప్రాజాపత్యమని, ఆసురమని, గాంధర్వమని, రాక్షసమని, పైశాచమని 8 రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ధర్మసమ్మతాలేనని మనువు చెప్పాడు. స్వయంభవ మనువు. మనుధర్మమే మనం అనుసరిస్తున్నాం కాబట్టి. ఇంకా
వీటిని గురించి కూడా వివరంగా చెప్తాను నీకు. మొట్టమొదటి 4 ఏవైతే ఉన్నాయో అవి బ్రాహ్మణులకు విధించబడ్డాయి. బ్రాహ్మణ్, దైవతం, హర్షం, ప్రజాపత్యం. అలానే మరి 2 కలిపితే అవి ఏమిటయ్యా అంటే ఆసురం, గాంధర్వం. బ్రాహ్మం, దైవతం, హర్షం, ప్రాజాపత్యం, అసురం, గంధర్వం ఈ 6 కూడాను క్షత్రియులకు ధర్మ సమ్మతాలు. అలానే 7వదైన రాక్షసం కూడా రాజులకి ధర్మయుక్తమే అంటూ చివరి 5 3 ధర్మ సమ్మతాలు, 2 మాత్రం ధర్మ సమ్మతాలు కావు. అవి ఏమిటంటే పైశాచం, ఆసురం. ఈ 2 వివాహాలు మాత్రం 8 రకాల్లో ఈ 2 మాత్రం కావు అంటున్నాడు ఆయన. ముందేమో శ్లోకంలో ఏం చెప్పారు మనకు? అష్టావేవ సమాసేన వివాహ ధర్మతః స్మృత బ్రాహ్మో దైవస్తథైవార్ష ప్రాజాపత్యస్తథాసుర గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచ్యష్టాష్టమ స్మృత తేషాం ధర్మ్యాన్ యథా పూర్వం మనుః స్వయంభూవతు. పూర్వం స్వయంభూ మనువు చెప్పాడు 8 ధర్మ సమ్మతాలేనే, కానీ ఆఖరి 2 మాత్రం ధర్మ సమ్మతాలు కావు అని ఈయన చెబుతున్నాడు. ఎవరు దుష్యంతుడు శకుంతలతో. గాంధర్వ రాక్షసాలు క్షత్రియులకు ధర్మ సమ్మతాలే, వాటిని నువ్వు శంకింపవద్దు. ఈ 2 వేరువేరుగా కానీ కలిపి కానీ చేయదగినవి, ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. నీ పట్ల నేను కోరికతో ఉన్నాను, కాబట్టి నువ్వు గాంధర్వ వివాహం ద్వారా నాకు భార్య అవ్వాలి నువ్వు. ఇప్పుడు శకుంతల అన్నది నన్ను నేను కన్యాదానం చేసుకోవాలంటే నా కండిషన్ విను, నాకు ఒక నియమం పెడుతున్నా. నా యందు పుట్టిన కుమారుడే నీ తర్వాత రాజు కావాలి, అది నా కండిషన్. అలా జరిగేటట్టయితే నీతో నా కలయిక జరుగుతుంది, లేకపోతే జరగదు అని ఖచ్చితంగా చెప్పింది ఆమె. అప్పుడు అతను కూడా నేను కూడా నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు రాజపుత్రికవే కాబట్టి నేను నీ కండిషన్కి ఒప్పుకుంటున్నాను అన్నది. ఆ తర్వాత అతను ఆమెతో గడిపి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం చెప్పాడు? నీకోసం చతురంగ బలాల్ని పంపుతాను నేను, దాంతో నిన్ను నా నివాసానికి రప్పించుకుంటాను అని చెప్పాడు. ఇక్కడ ఆపుదాం ఈ భాగం, రేపు కొనసాగిద్దాం మరొక భాగంలో.